హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. చూద్దాం, ఈరోజు అయితే మనం పీలర్ మార్కెట్లో ఉన్నాము. ఇక్కడైతే పెద్ద గొర్రెల మార్కెట్ అయితే ఎంటర్ అయినాము మనము. ఈ వీడియోలో చూస్తే మొత్తం గొర్రెలకు సంబంధించిన వీడియో అయితే చేద్దాం అనమాట. వ్యాపారాలు అయితే అవుతా ఉన్నాయి. గొర్రెలు అయితే కొన్ని అయితే వ్యాపారం అయితే అయిపోయినాయి, పట్టుకుంటారు. చూడొచ్చు, వ్యాపారాలు అయితే వ్యాపారం మీద అయితే ఉండారనమాట. మొత్తం గొర్రెలకు సంబంధించినవి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు వచ్చి ఎల్కే సీను అండి. ఈరోజు అయితే నేను ఆదివారం వ్యవసాయ మార్కెట్లో ఉన్నాను. అడ్రస్ వచ్చేసరికి పీలేరు, అన్నమయ్య డిస్టిక్. ఇక్కడ ప్రతి ఆదివారము మార్కెట్ అయితే జరుగుతుందండి. గొర్రెలు, మేకపోతులు, పొటేండ్లు, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు అన్నీ దానికి సంబంధించినవి జరుగుతుంది. ఈ వీడియోలో మనం గొర్రెలకు సంబంధించిన వీడియో చేద్దాం. ఏం రేట్లు పోతున్నాయి ఎక్కడ అనేసి తెలుసుకొని చూపించే ప్రయత్నం అయితే చేస్తామండి. ఎందుకంటే మీరు గొర్రెలు కొనాలన్నా లేదా అమ్మాలన్నా ఈ మార్కెట్ పీలేరు కానీ, అంగళ్ళు కానీ, తిరుపతి కానీ ఏదైనా కూడా ఏం రేట్లు పోతాయనేది చూపించే ప్రయత్నం అయితే చేస్తాం అనమాట. మనము ఇప్పుడు చూద్దాం. ఇక్కడైతే వ్యాపారం అయితే అయినట్టు ఉంది. కొన్ని ఈ మార్కెట్లో ఈ గొర్రెల్లో వ్యాపారం అయితే అయింది. ఏం రేటు అయితే కొన్ని అయితే పట్టుకొని వేస్తాం చూడొచ్చు మనము. కోరుకున్న గొర్రెలు అయితే ఒక రేటు ఉంటుంది, లేదంటే కట్ట మీద అయితే బ్యాచ్ మీద అయితే ఒక రేటు ఉంటుంది అనమాట. దీంట్లో అయితే కొన్ని చిన్నపిల్లలు ఉన్నాయి, కొన్ని పెద్దవి ఉన్నాయి. యావరేజ్గా గొర్రెలు అయితే అమ్మేసినట్టున్నారు. చూద్దాం ఏం రేటుకి అమ్మినారు, ఏం రేటుకి పట్టారు అనేది మనం అయితే అడిగి కనుక్కుందాము. చూడొచ్చు, మనం అయితే కోరుకున్న గొర్రెలు ఏరుకుంటే ఒక రేటు ఉంటుంది, మామూలుగా అయితే ఒక రేటు ఉంటుంది అనమాట. చూస్తే మనం లోడింగ్ అయితే అవుతుంది. ఇక్కడ 30,000 నాకు కొనిండిది ఏం రేటు కొన్నారన్నా? ఎన్ని ఉన్నాయి మొత్తం? ఎన్ని ఉన్నాయనా? మీయేనా అన్నా? మీయేనా ఆయన? బాగున్నారా? ఎన్ని 40 గొర్రెలనా? ఏం రేటు అమ్మినారు? ఇవే 31,000 అమ్మినారు. ఫ్రెండ్స్ చూస్తే ఈ బ్యాచ్లో 31,000కి అయితే అమ్మినాడంట జత మీద. అంటే కోరుకుండ గొర్రెలు పట్టుకోవడం అన్నా? నచ్చిన గొర్రెలు పట్టుకోవచ్చు 31,000తో. చెప్పడం ఏం చెప్పారన్నా? 35,000 చెప్పారు. ఫ్రెండ్స్ చూస్తే 35,000 అయితే చెప్పడం అయింది. ఇంకా 31,000తో వ్యాపారం అయితే తెగిపోయింది. పట్టుకుంటాడో చూడొచ్చు మనము. వీళ్ళు కోరుకునే గొర్రెలు అయితే అవంతా పళ్ళు గొర్రెని అంతా చెక్ చేసుకుంటారు. 31,000తో అయితే పట్టుకున్నారనమాట. బయట నుంచి వచ్చి పట్టుకొని లోడ్ చేసుకుంటారు. మిగతాటి ఉంటాయి ఆ బ్యాచ్లో. ఇంకా దాంట్లో కోరుకునేటి అయితే ఒక రేటు ఉంటుంది, లేదంటే బ్యాచ్ మీద అయితే కాస్త తగ్గే అవకాశం అయితే ఉంది. చూస్తాను మనం. ఇవైతే బ్యాచ్లు అయితే అయిపోయినాయి అనమాట వ్యాపారం. 31,000 అంటే ఒక్కొక్కటి 15,000 రూపాయలు అనమాట. 15,500 రూపాయలతో వ్యాపారం అయితే ఉంది. 15,500 అంటే గొర్రెలు పెద్ద గొర్రెలు ఉన్నాయి. కొన్ని అయితే కొన్నిటికి పిల్లలు ఉన్నాయి, కొన్నిటికి పిల్లలు లేవు అనమాట. ఆ విధంగా ఉంటుంది. ఎవరినా ఇవే అన్నా? గొర్రెలు మీయేనా? తీసుకొచ్చిన వీడియో తీసుకొచ్చిన. ఫ్రెండ్స్ చూద్దాం. ఇక్కడైతే ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి. ఈ బ్యాచ్లో గొర్రెలు ఏం రేటు చెప్తారో, ఏం వ్యాపారం అయిపోయినాయనా? ఏం చెప్తాను ధర అన్నా? 26,000 చెప్పావు. ఏమన్నా అమ్మావా దీంట్లో? ఏమన్నా అమ్మినావా దీంట్లో? చెప్పడం అయితే 26,000 చెప్పావు. ఎన్ని పిల్లలు ఉన్నాయా? ఎన్ని పిల్లలు ఉన్నాయా? 2 పిల్లలు. మిగతా అన్ని చుట్టుకూరలే. 26,000 చెప్తున్నాడు. ఫ్రెండ్స్ చూడొచ్చు. అయితే 26,000 అయితే చెప్తున్నాడు. రెండు పిల్లలు మాత్రం ఉంటాయి. ఇంకంతా చుట్టుకూరలు అనమాట. 26,000 అయితే చెప్పడం అయితే అయింది. 26,000 అనమాట ఈ బ్యాచ్లో. దీంట్లో బ్లాక్, బ్రౌన్ అన్ని మిక్సింగ్ ఉన్నాయి. 26,000 రూపాయలు అనమాట ఈ బ్యాచ్లో అయితే అయిపోయింది. సారీ, ఈ బ్యాచ్లో వ్యాపారం అయితే అవ్వలేదు. 26,000 చెప్పడం అయితే 26,000 చెప్తున్నాడు. ఇంకైతే వచ్చి గొర్రెను పట్టుకుంటే ఒక రేటు ఉంటుంది, లేదంటే బ్యాచ్ మీద అయితే ఒక రేటు ఉంటుంది. ఇక్కడైతే ఇంకో బ్యాచ్ ఉంది. చూద్దాం. ఎవరేనా అన్నా? ఎవరేనా? వీడియో తీసుకొచ్చానా? కొంతమంది ఇబ్బంది పడతారు. ఎందుకు అరుస్తారు కొంతమంది. రేట్లు ఏంలే. ఇప్పుడు వీడియో తీసుకున్నాం అనుకో, మీరు రేటు చెప్తారు కదా. మీరు ఏ జత అయితే చెప్తారో ఆ రేటు మేము చెప్తాము. మీరు ఒక రేటు కొనకొచ్చి ఉంటారు. ఈ రేట్లు పల్లెల్లో తెలిస్తే మేము ఏ రేట్లు అమ్మేస్తాండ్రా, ఎక్కువ అమ్ముతాండ్రా అని పళ్ళు అరుస్తారు అని చెప్పి ఆయన బాధపడ్డారు. దానికోసమని నేను అడిగి తీసుకుందాము, ఎందుకులే ఇబ్బంది అనేసి. ఇప్పుడు వ్యాపారం అనేది ఎవరికైనా 10 రూపాయలు సంపాదించాలని చేస్తారు. తెచ్చిన రేటు నష్టానికి ఎవడు ఇయ్యరు కదా. 1,000-2,000 సంపాదించుకోవాలని కదా వస్తారు. సో అందుకు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకులే అని చెప్పి మనం అడిగి తీసుకుందామని.
ఇవి మీ ఎన్ని ఉంటాయినా మొత్తం? 34 ఉన్నాయి. పిల్లలు ఏమైనా ఉంటాయినా? 12 పిల్లలు, 34 గొర్రెలు. ఏం చెప్తాను నా జత? 25,500 చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తే ఇవైతే మొత్తం ఈ బ్యాచ్ మీద 25,000 అయితే చెప్తున్నాడు. చెప్పడము 25,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. కొన్ని పిల్లలు ఉన్నాయి, కొన్ని సూడు గొర్రెలు ఉన్నాయంట. చెప్పడం అయితే 25,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. ఒక్కొక్కటి 12,500 రూపాయలు పెడతాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క గొర్రె 12,500 రూపాయలు అవుతాయి. 12 అయితే 500 రూపాయలు పడుతుంది. చూడవచ్చు పిల్లలు కూడా ఉన్నాయి. కొన్ని అయితే ఈ పిల్లలు అయితే కాలు కిందకి వస్తాయి అనమాట. 25,000 రూపాయలు అయితే చెప్తున్నాడు చెప్పడము. ఇంకైతే వ్యాపారం ఉంటుంది. చెప్పిన రేట్ అయితే ఇయ్యరు కాబట్టి ఇంకేదైనా గొర్రెలు ఏరుకునే దాన్ని బట్టి, లేదంటే పిల్లలు ఉండే గొర్రెని బట్టి కొంచెం మారుతుంది అనమాట. 25,000 అంటే ఒక 1,000-1,500 ఇట్లా అవుతుంది. ఇవైతే వ్యాపారం అయితే అయిపోయినట్టున్నాయి. ఎవరినవే కొనేసారా? అమ్మారా? కొన్నారా? ఏం రేటు కొన్నారన్నా? 24,000తో కొన్నారా? ఏ ఊరించనా? నాయుడుపేట. మొత్తం ఎన్ని గొర్రెలు ఉన్నాయా? 12 పిల్లలు, 26 గొర్రెలు. ఫైనల్ రేటు 24,000తో కొన్నారు. ఫ్రెండ్స్ చూస్తే ఈ బ్యాచ్ అయితే అయిపోయినట్ట. 12 గొర్రెల పిల్లలు 24,000 రూపాయలతో అయిపోయిందట వ్యాపారము. నాయుడుపేట నుంచి అయితే వచ్చినారని చెప్తున్నాడు. 24,000తో వ్యాపారం అయితే అయిపోయిందట. ఇది చూడొచ్చు. పిల్లలు అయితే పైన వేసినారు, గొర్రెలు అయితే కింద ఉంటాయన్నమాట. 24,000, 24,000 పిల్లలు అన్నీ మొత్తం యావరేజ్ మీద అయితే అయిందనమాట. నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఇంకొక బ్యాచ్ అయితే ఉంది. ఏం చెప్తారో మనం రేట్లు ఏమైనా చెప్తారా చెప్పరా అనేది చూద్దాము. ఈ బ్యాచ్లో ఎవరేనా ఇవే? మా మీయేనా? ఏం ధర ఏమైనా చెప్తావా? 27,000. చూస్తే 27,000 అయితే చెప్తున్నాడు ఈ బ్యాచ్ మీద. మొత్తం అన్ని సూటు గొర్రెలు ఉంటాయి. 27,000 రూపాయలు అయితే చెప్తున్నాడు చెప్పడం. 27,000, 27,000 రూపాయలు చెప్తున్నాడు అనమాట. ఈ బ్యాచ్ మీద 27,000 రూపాయలు చెప్తున్నాడు. వ్యాపారం అయితే ఉంటుంది. చెప్పిన రేటు కదా కాబట్టి చూద్దాం. ఇంకొక బ్యాచ్ అయితే ఉంది. ఎన్ని ఊర్లు ఉన్నాయి, పిల్లలు ఏమన్నా ఉన్నాయో చూద్దాం. ఎవరు బ్రదర్ ఇవే? మీయేనా? కానీ ఇవేం చెప్పారనా? 29,000. ఫ్రెండ్స్ చూస్తే 29,000 అయితే చెప్తున్నాడు. దీంట్లో చిన్నపిల్లలు కొన్ని ఉన్నాయి, కొన్ని అయితే సూడు గొర్రెలు ఉన్నాయి. 29,000 అయితే చెప్తున్నాడు చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది. చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి గొర్రెలు కోరుకుంటే ఏరుకుంటే రేటు మారుతుంది, లేదంటే ఇంకా వచ్చి తక్కువ ఉంటుంది. అయితే 27,000, ఇది 29,000 అట్లా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ చూస్తే 25,000 నుంచి వ్యాపారం స్టార్ట్ అయితే 30,000, 32,000, 35,000 గొర్రెను బట్టి వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. కొంచెం రేటు తగ్గచ్చు, కొంచెం గొర్రెను బట్టి రేటు తగ్గచ్చు పెరగచ్చు, మామూలుగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడైతే ఇంకో బ్యాచ్ అయితే ఉన్నాయి. ఈ బ్యాచ్లో ఏం చెప్తారు? ఎవరినా ఉన్నాడా? ఏం రేటు చెప్పారన్నా? రేట్ ఏమైనా ఐడియా ఉందా? ఫ్రెండ్స్ చూస్తే ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది, కానీ మనకి రేట్లు అయితే ఐడియా లేదు. చూద్దాం, మీ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఈ గొర్రెలు ఆ గొర్రెలకి. ఇంకా దాంట్లో మీద ఒక 1,000-2,000 అట్లే తేడా ఉంటుంది. పెద్ద తేడా ఏమి ఉండకపోవచ్చు. ఏదైనా మంచి గొర్రెలు బాగా అన్నీ బాగుంటే, ఫస్ట్ చూసాం కదా ఆ మాదిరిగా ఉంటే ఏదైనా ఒక 30,000, 32,000 ఆ విధంగా ఉండొచ్చు. ఈడ ఇంకో బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్లో చూద్దాము. కొన్ని పిల్లలు ఉన్నాయి. ఇవైతే వ్యాపారం అయిపోయినట్టు ఉన్నాయి. చూద్దాం ఏం చెప్తారా. అన్నా ఎవరియనా? ఏమన్నా రేటు చెప్తారన్నా? ఏం చెప్తారా జత? 22 అన్నారా? అమ్మేశారా? ఉన్నాయా? ఉన్నాయి. 22 చెప్తాను. ఎన్ని పిల్లలు ఉన్నాయి? ఎన్ని గొర్రెలు ఉన్నాయినా? 16 గొర్రెలు, 12 పిల్లలు. ఫ్రెండ్స్ చూస్తే 22,500 అయితే చెప్తున్నాడు. ఇవి వచ్చి ఈ బ్యాచ్లో కొన్ని పిల్లలు ఉన్నాయి, కొన్ని సుట్టు గొర్రెలు ఉన్నాయి. 22,500 రూపాయలు చెప్తాను అనమాట. చెప్పడం అంటే 22,000 అంటే వ్యాపారం అయితే ఉంటుంది. చెప్పింది ఫిక్స్ రేట్ కాబట్టి ఇంకొక 1,000-1,500 తగ్గినా ఒక 20,000, లేదంటే 20,500 ఆ విధంగా అయితే ఉంటుంది రేటు వ్యాపారము. అయితే 20,000 కాడికైతే కొంచెం ఇటు అటు పడవచ్చు అనమాట. చూడొచ్చు. ఇక్కడ అయితే కొన్ని అయితే వ్యాపారాలు అయితే అయిపోయినట్టున్నాయి ఈ బ్యాచ్ మీద. చూద్దాం. అయితే కూడా వ్యాపారం అయితే అయిపోయినట్టున్నాయి. 20,000తో స్టార్ట్ అయింది. 20,000తో స్టార్ట్ అయితే ఇంకా రేటు పెరుగుతూ తగ్గుతూ ఉంది, అది తెలిసిందే మీకు. సో గొర్రెలు ఏమన్నా ఉంటే
పిల్లలు అనేటివి తక్కువ ఉన్నాయి, చాలా వరకు తక్కువ ఉన్నాయి. ఎక్కువ సూటు గొర్రెలే వచ్చాయి అనమాట ఈ మార్కెట్లో. పిల్లలు ఆల్రెడీ సీజన్ అయిపోయింది. ఇంకా ఇక్కడి నుంచి ఏమవుతుందంటే పిల్లలు అనేది కొన్ని తగ్గుతూ వస్తాయి అనమాట. సూటు గొర్రెలు ఇంకా అదేదో చెప్తారు కదా కారు గొర్రెలు, కారు పిల్లలు అని, ఆ విధంగా అవుతుంది. ఇప్పుడైతే ఇంకైతే చిన్నపిల్లలు స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్లో ఏమైనా చెప్తారా రేట్లు కనుక్కుందాము. నా ఎవరినా ఏమైనా వీడియో తీసుకొచ్చినా లే, ఏం చెప్తారు రేట్ ఏం చెప్తారన్నా? ఏం చెప్తాను జత అని చెప్తానడా? ఫ్రెండ్స్ చూస్తే ఏడైతే ఒక బ్యాచ్ అయితే ఉంది. రేట్లు ఏం చెప్తారో మనకి ఐడియా లేదు. ఏం చెప్పారా, ఏమైనా ఐడియా ఉందా? 27,000. కొన్ని పిల్లలు ఉన్నాయి, కొన్ని సూటుగూరులు. 27,000 అయితే చెప్తున్నాడు ఈ బ్యాచ్లో. ఫ్రెండ్స్ చూడొచ్చు, 27,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. వ్యాపారం అయితే ఉంటుంది, చెప్పేది ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి. ఇంకేమైనా దాంట్లో కొంచెం తగ్గే అవకాశం ఉంది, కోరుకుంటే కొంచెం పెరిగే అవకాశం అయితే ఉంది. 27,000 చూసారు కదండి. ఈ మార్కెట్లో పెద్ద గొర్రెలకు సంబంధించినవి అయితే మార్కెట్ అంతా మీకు చూపించినాడు. ఈ వారం కాస్త తక్కువే వచ్చినాయి గొర్రెలన్నీ, చాలా వరకు తక్కువ వచ్చాయి. ఎందుకంటే ఇది సంక్రాంతి సీజన్ కాబట్టి ఎక్కువ పెద్ద పొటేన్లు వచ్చే అవకాశం ఉంది. పెద్ద పొటేన్లు ఎక్కువ వచ్చినాయి అనమాట. పెద్ద మేకపోతులు కూడా వచ్చాయి ఈ వారము, చాలా వరకు పెద్ద మేకపోతులు కూడా వచ్చినాయి. దానికి సంబంధించినవి వచ్చినాయి కాబట్టి గొర్రెలు అన్నీ చాలా వరకు తగ్గినాయి. ఇక్కడ లోడ్ అయితే అయిపోయినట్టున్నాయి. ఇదే అండి ఈరోజు మన వీడియో నచ్చితే అందరికీ అర్థమైంది అనుకుంటాను, నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేస్తాను అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.